హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రైబర్ యొక్క రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో కంప్లీట్గా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ స్ట్రాటజీ వీడియో అయినప్పటికీ నేను స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ కండిషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో మన సబ్స్క్రైబరు తను రెగ్యులర్గా మన వీడియో చూస్తాడు. సో కంప్లీట్గా తను ఏదైతే నేను నా పర్సనల్ స్ట్రాటజీ గురించి చెప్పాను, సో కంప్లీట్గా బ్లైండ్గా 70% యాక్యురసీ ఉంటుంది అన్నారు కదా. సో కంప్లీట్గా ఎలాంటి లెవెల్స్ యూజ్ చేయకుండా మీరు ఈ స్ట్రాటజీని చేసి వీడియోలో అప్లోడ్ చేయండి, మనకు యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేయండి అని చెప్పేసి అన్నాను. అంటే కంప్లీట్గా లెవెల్స్ ఏం చూడకుండా డైరెక్ట్ ఆ స్ట్రాటజీ ప్రకారం ట్రేడ్ తీసుకొని చూపెట్టనని చెప్తున్నాడు. సో మల్టిపుల్గా మెసేజ్ వస్తున్నాయి ఈ విధంగానే. సో బట్ ఏంటంటే నేను బ్రదర్ కంప్లీట్గా నేను ఆల్రెడీ లెవెల్స్ లేకుండానే నేను జనరల్గా నా యూట్యూబ్ స్ట్రాటజీ అనే కాదు, ఏ వీడియో అయినా మీకు ఎలాంటి లెవెల్స్ యూజ్ చేయకుండానే నేను డైరెక్ట్ ట్రేడ్ చేసి మీకు చూపిస్తాను. సో అది అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో కంప్లీట్గా ఎలాంటి లెవెల్స్ లేకుండా నేను చేస్తాను. సో కంప్లీట్గా ఇక్కడ తను అడుగుతున్నాడు కండిషన్స్ ప్రాపర్లీగా నేను యాక్యురసీ ఉంటుందా 95%. అంటే కండిషన్స్ని ఖచ్చితంగా ఫాలో అయితే పక్కగా 90+95% ఉంటుంది బ్రదర్. కంప్లీట్గా మీకు ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. నేను అందుకే చెప్పాను బిగినర్స్కు ఇవ్వను అని చెప్పేసి అన్నాను. సో సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరైతే మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా ప్రైజెక్షన్ అర్థం కాని వాళ్ళకి ఈ స్ట్రాటజీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా 10 ట్రేడ్ తీసుకుంటే 7 విన్ అని చెప్పేసి ఇక్కడ మనకు విత్ స్క్రీన్ షాట్, అంటే ప్రతి ఒక్క ట్రేడ్ని తను స్క్రీన్ షాట్ చేసి ఇక్కడ మనకు సెండ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే పర్టికులర్గా మనకు ప్రతిదీ ఏదైతే మనం కోర్స్లో నేర్చుకున్నామో అది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 40 ట్రేడ్ తీసుకుంటే 31 విన్నింగ్లో బుక్ అయిపోయాయని చెప్పేసి ప్రతి ఒక్క ట్రేడ్ని తను కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు. సో తను స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్నమాట. సో ఫ్రెండ్స్, స్ట్రాటజీ పైన ఆల్రెడీ మల్టిపుల్గా నేను వీడియోస్ చేయడం జరిగింది, బట్ అయినా కూడా మళ్ళీ మెసేజ్ చేస్తుంటారు. సో బిగినర్స్ కూడా చేస్తారు జనరల్గా మెసేజెస్. సో నేను కంప్లీట్గా బిగినర్స్కి ఇవ్వట్లేదు, సపోర్ట్ రెసిస్టెన్స్ మీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు. సో అకార్డింగ్ టు ఇక్కడ నేను కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా మనకు మార్కెట్ వచ్చేసి కంప్లీట్గా ఓవర్గా మనకి ఇక్కడ డైరెక్షన్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. కంప్లీట్గా సెల్లర్స్ యొక్క ఏదైతే కంట్రోల్ ఉందో, సో ఇక్కడ చూడొచ్చు మనకు సెల్లర్స్ యొక్క మూమెంటం కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్గా నేను ఇక్కడ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా మనకి ఓవరాల్గా మేజర్గా డైరెక్షన్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఆఫ్టర్ ఇక్కడ సెల్లింగ్ యొక్క ప్రెజర్ చూడండి, సో స్ట్రాంగ్గా వస్తున్నారు. సో అకార్డింగ్ టు మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మనం కండిషన్ ప్రైజ్ యాక్షన్లో జనరల్గా మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకుంటాము. సో నెక్స్ట్ మనకు టార్గెట్కి కూడా ఇక్కడ మనకి ఒక లెవెల్లోకి మనకు ఒక గ్యాప్ అనేది ఉంది. సో జనరల్గా ఏం చేస్తాం, మనకి ఇక్కడ ప్రాపర్గా సెల్ ట్రేడ్ తీసుకుంటాం, బట్ ఇక్కడ నేను డైరెక్ట్గా బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఇదే డిఫరెన్స్ అన్నమాట, స్ట్రాటజీకి మనకి ఇక్కడ ఉన్న కండిషన్స్కి ఇదే డిఫరెన్స్. సో కంప్లీట్గా ఏంటంటే మనకి ఇది స్ట్రక్చర్ నాలెడ్జ్, నేను చెప్పాను కదా స్ట్రక్చర్ సీక్రెట్ అని చెప్పేసి. సో ఈ యొక్క అకార్డింగ్ టు స్ట్రక్చర్ ప్రకారం మనకి ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇది ఒక క్యాన్సిక్ సైకాలజీ బేస్ పైన ట్రేడ్ చేసింది కాదు, సో స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసింది అన్నమాట. సో స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది నేను చెప్తాను జనరల్గా. సో ఇది మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఇక్కడ నేను లాస్ని కూడా చూపిస్తాను, ఒకవేళ లాస్ అయినా కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ మన స్ట్రాటజీ యొక్క యాక్యురసీ కూడా నేను చూపిస్తాను అన్నమాట. సో కండిషన్ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాపర్గా కండిషన్ దొరకగా నేను ట్రేడ్ తీసుకుంటాను. ఇక్కడ చూసి మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి కంప్లీట్గా అన్ని ట్రేడ్స్. సో ఈ విధంగా అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్గా మనకు కండిషన్ దొరికింది. సో అకార్డింగ్ టు స్ట్రాటజీ నేను ఇక్కడ డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో ఇక్కడ నేను 4 ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో జనరల్గా ఇక్కడ మనకి సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేయాలి, బట్ నేను 4 ట్రేడ్ తీసుకున్నాను ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి. సో ఇక్కడ చూడొచ్చు మనకు అకార్డింగ్ టు కండిషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ స్ట్రక్చర్ కూడా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో జనరల్గా ఇక్కడ అందరూ ఏం చేస్తారు, సెల్ ట్రేడ్ తీసుకుంటారు. సో జనరల్గా సెల్ ట్రేడ్ తీసుకుంటారు, బట్ ఇక్కడ మనకి ఇది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్నమాట. సో ఒకవేళ మనకి ఇది ఒక విన్నింగ్లో బుక్ కాకపోయినా మనకు నెక్స్ట్ మార్టింగ్లో బుక్ అవుతుంది. సో మనకు ఫస్ట్ ట్రేడ్లో యొక్క అమౌంట్ని మనం సెకండ్ ట్రేడ్ ఒకవేళ లాస్ అయిన తర్వాత మార్టింగ్లో ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో మార్టింగ్ అంటే జనరల్గా అందరికి తెలిసిందే. సో మార్టింగ్లో ఇంక్రీజ్ చేసి మనం ట్రేడ్ తీసుకుంటాం అన్నమాట. సో మనకి ఈ స్ట్రాటజీలో ఒక ఫస్ట్ స్టెప్లో మీకు విన్నింగ్ లేకున్నా సెకండ్ స్టెప్లో ప్రాపర్గా మీకు విన్నింగ్ ఇస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెకండ్ స్టెప్లో మీకు 100%గా ఇది విన్నింగ్లో బుక్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు లాస్లో అయిపోయింది, నో ప్రాబ్లం. నేను ఇక్కడ మల్టిపుల్గా ఈ యొక్క లాస్ని రికవరీ చేసి నేను డైరెక్ట్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు.
సో ఇక్కడ చూడొచ్చు మనకు 7 ట్రేస్ నేను ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి. సో ప్రాపర్‌గా మనకిక్కడ కంటిన్యూయస్‌గా మనకు డైరెక్షన్‌తో పాటు మనకిక్కడ చూడొచ్చు. సో ఏదైతే డైరెక్షన్ మార్కెట్ యొక్క డైరెక్షన్‌తో పాటు మనకిక్కడ చూడండి సెల్లర్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో జనరల్‌గా మనకిక్కడ ఏం చేస్తాం మనము సెల్ ట్రేడ్ తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ టార్గెట్‌కి కూడా మనకు చూడొచ్చు ఇక్కడ మీరు. సో ప్రాపర్‌గా ఇక్కడ లెంత్‌కి మనకి టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అవ్వడానికి జనరల్‌గా ఈ యొక్క క్యాండిల్ తర్వాత షూర్‌గా మనం సెల్ ట్రేడ్ తీసుకుంటాం. బట్ నేనిక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. అదే మల్టిపుల్‌గా తీసుకున్నాను విత్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకు ఇది ప్రాపర్‌గా ఇది విన్నింగ్‌లో బుక్ అవుతది. సో అందుకోసమే నేను చెప్తాను ఇది ఒక స్మాల్ స్ట్రక్చర్ కండిషన్ అనేది మనం ఫాలో అవుతూ మనం ట్రేడ్ తీసుకుంటే ఇది మీకు డెఫినెట్లీగా మంచి యాక్యురసీని ఇస్తుంది. సో అందుకోసమే నేను మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా మీకు ప్రైజ్ యాక్షన్ అర్థం కాని వాళ్ళకు జనరల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే ఇది ప్రాపర్గా యూజ్ చేసుకోగలుగుతారు అన్నమాట. సో ఇది అసలు కంప్లీట్గా ఇది తెలియని వాళ్ళు ఎవరైతే బిగినర్స్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారో బిగినర్స్, సో వాళ్ళకి నేను కోర్సు మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. సో నా కోర్సు యొక్క డీటెయిల్స్ ఇవి. సో లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో స్ట్రాటజీ వచ్చేసి మనకి 5999లో ఇస్తున్నానండి. 5999లో ఇస్తున్నాను. మీకు మంచి యాక్యురసీ ఇస్తది. సో మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. నేనిక్కడ చూడొచ్చు నేను చార్ట్ చేంజ్ చేసేస్తాను. కండిషన్ దొరకగానే నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో నేను వితౌట్ ఎనీ లెవెల్స్ నేను లెవెల్స్ డ్రా చేయట్లేదు. సో మీకు కండిషన్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్క కండిషన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ యొక్క ఆహ్, ఈ యొక్క స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుందన్నమాట. బట్ ఏదైతే నేను చెప్పిన ఆ యొక్క స్ట్రక్చర్ మాత్రం నేను మీకు నేను ఇక్కడ రివీల్ చేయలేను. సో కంప్లీట్‌గా నేను కండిషన్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా మనకు మేజర్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సైడ్ వేస్ క్రియేట్ అవుతుంది. సో ఈవెన్ సైడ్ వేస్ క్రియేట్ అయినా కూడా మనకిక్కడ ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఇస్తాదన్నమాట. సో మనం ఇప్పుడు మోస్ట్‌లీ ఈ యొక్క స్ట్రాటజీని మనం ట్రెండీ మార్కెట్‌లో జనరల్‌గా యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ సైడ్ వేస్‌లో కూడా మనకి ఇది విన్నింగ్‌లో బుక్ అవుతది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎక్కడైతే ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఇక్కడ చూడండి మనకు ప్రీవియస్‌గా ఈ లెవెల్‌ని ఇప్పుడు జనరల్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ చూడండి మీరిక్కడ. సో కంప్లీట్‌గా ఈ యొక్క లెవెల్‌ని హిట్ అయినప్పుడల్లా మనకి ఇక్కడ బై ఎంట్రీ జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మళ్ళీ ఈ యొక్క లెవెల్‌ని ఇక్కడ హిట్ అయిన తర్వాత మనకు స్ట్రాంగ్ బయింగ్ యొక్క ప్రెషర్ వచ్చింది ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ బయింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు మనకు సెల్లర్స్ యొక్క మూమెంటం కూడా ఇక్కడ చూడండి. సెల్లర్స్ యొక్క మూమెంటం కూడా మనకు స్ట్రాంగ్‌గానే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు. ఈ లెవెల్‌ని హిట్ అయిన తర్వాత స్ట్రాంగ్ బయర్ క్యాండిల్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ లెవెల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఈ ఈ యొక్క క్యాండిల్ తర్వాత జనరల్‌గా అందరూ చేసేది బై ట్రేడే. బట్ ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నమాట. సో అది మనకి ప్రాపర్‌గా ఈ యొక్క ఈ యొక్క కైండ్ ఆఫ్ సైకాలజీ ఖచ్చితంగా మనకి మార్కెట్‌లో వర్క్ అవుతుంది. నేను చెప్పిన కండిషన్స్‌ని మీరు ఫాలో అయినట్టు 95% ఉంటుంది. బట్ ఇక్కడ చూడొచ్చు నేను కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ట్రేడ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఇది ఒక క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్‌కి సంబంధించింది కాదు. సో జస్ట్ స్ట్రక్చర్ మాత్రమే. సింపుల్ స్ట్రక్చర్ సీక్రెట్ అన్నమాట ఇది. సో ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ మనకిది మనకి లాస్ట్‌లో బుక్ అయినా కూడా నేను డైరెక్ట్‌గా నేను మళ్ళీ మార్టింగల్‌లో నేను మల్టిపుల్ ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి. సో ప్రీవియస్‌గా కూడా మనకి బయస్‌లో ఇక్కడున్న గనుక ఇక్కడ స్ట్రాంగ్‌గా వస్తున్నారు. మళ్ళీ ఒక స్ట్రాంగ్ లెవెల్ నుంచెల్లి వస్తున్నారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ జనరల్‌గా తీసుకోవాల్సింది బై ట్రేడే. బట్ ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నమాట. సో స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని ఈ యొక్క స్ట్రాటజీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి ప్రాపర్‌గా మనం వితౌట్ మనకు కన్ఫర్మేషన్ ఎలాంటి లెవెల్స్ డ్రా చేయకుండానే ట్రేడ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. బట్ ఒకవేళ నేను చెప్పిన కండిషన్స్‌ని మీరు ఫాలో అయితే ఇంకా ఎక్కువగా వస్తుందన్నమాట యాక్యురసీ అనేది. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్ వచ్చేసి. సో ఇక్కడ కండిషన్ దొరుకుతుంది అకార్డింగ్ టు స్ట్రక్చర్ అన్నమాట. సో ఓవరాల్‌గా మనకు మార్కెట్‌లో అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో బట్ ఇక్కడ చూడొచ్చు మనకు సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క లెవెల్‌ని హిట్ అయినప్పుడల్లా మనకి ఇక్కడ చూడొచ్చు. మనకు సెల్లర్ ప్రెషర్ కనిపిస్తుంది. ఈ యొక్క లెవెల్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా సెల్లర్ ప్రెషర్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు కన్ఫర్మేషన్‌గానే మనకు స్ట్రాంగ్ సెల్లర్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ జనరల్‌గా ఏం చేస్తారు? సెల్ ట్రేడ్ తీసుకుంటాం మనం. సో బట్ ఇక్కడ నేను ఏం చేశానంటే బై ట్రేడ్ తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో అకార్డింగ్ టు మనకి ఇక్కడ ఉన్న కండిషన్ ప్రకారం సెల్లర్స్ రావాలి. బట్ నేను
స్ట్రాటజీ ప్రకారం నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది కండిషన్ అన్నమాట. సో ప్రాపర్‌గా మీకు ఖచ్చితంగా ఇది వర్క్ అవుతది. మంచి యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో మీరు స్ట్రక్చర్ యొక్క ఏదైతే కండిషన్ ఉందో అది మీరు అనలైజ్ చేసినట్టయితే మీకు ప్రాపర్‌గా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. మనకిది ప్రాఫిట్‌లో బుక్ అవుతది. సో చూడండి, నేను ఇప్పటివరకు తీసుకున్న ట్రేడ్స్ చూసుకుంటే జస్ట్ 4 ట్రేడ్స్. అదైనా నేను మల్టిపుల్‌గా వన్ టైమ్‌లో తీసుకున్నాను కాబట్టి మనకి లాస్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ చెప్పినట్టుగానే 95% యాక్యురసీ అనేది కనిపిస్తుందన్నమాట. సో మల్టిపుల్‌గా సబ్స్క్రైబర్స్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. సో మళ్ళీ ఒక వీడియో చేయమని చెప్పేసి. సో నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేయడం కన్నా కొంత గ్యాప్ ఇచ్చి చేద్దామని చెప్పేసి నేను చేశాను. సో ఇక్కడ మనకు ప్రాపర్‌గా ఇక్కడ రిజల్ట్ అనేది మీ ముందే ఉందన్నమాట. సో ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి 4 ట్రేడ్స్ లాస్ అయినాయి. మిగతావన్నీ మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోయాయన్నమాట. సో నేను ఇప్పుడు అక్కడ సింగిల్ ట్రేడ్ తీసుకుంటే మనము ఆ యొక్క 3 సో ఒకవేళ నేను మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోకుండా సింగిల్ ట్రేడ్ తీసుకుంటే మనకు అక్కడ ప్రాపర్‌గా ఒక ట్రేడ్ మాత్రమే లాస్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ ఇక్కడ చూడొచ్చు, మనకు ఒక కండిషన్ దొరుకుతుంది. సో ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి మనకి మార్కెట్‌లో చూడొచ్చు, మనకు ఇక్కడ కంప్లీట్‌గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉందన్నమాట. బట్ ఇక్కడ నేనేం చేశానంటే, సో నేను బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మంచి కన్ఫర్మేషన్. సో ఓవరాల్‌గా మనకి డైరెక్షన్ కూడా ఇక్కడ చూడొచ్చు, మనకు కంప్లీట్‌గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ప్యాటర్న్ మనకి ఇక్కడ చూడొచ్చు. సో స్ట్రక్చర్ కూడా మనకు డౌన్వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ జనరల్‌గా మనం చేయాల్సింది, మనకు ఇక్కడ చూడండి, సప్లై కూడా మనకి ఇక్కడ వీక్‌నెస్ లేదు. సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ కన్ఫర్మేషన్‌తో డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ తీసుకుంటాం మనం. బట్ ఇక్కడ నేను బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఓన్లీ సింగిల్ గ్యాప్ డౌన్ చూసి నేను తీసుకోలేదు. సో దట్ ఈస్ ద చెప్పాను కదా, స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని నేను ట్రేడ్ తీసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకిది ఓవరాల్ ఎండ్ ఆఫ్ ద ట్రేడ్ మనకిది విన్నింగ్‌లో బుక్ అవుతది. సో ఇక్కడ ప్రాపర్‌గా నేను కండిషన్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు కండిషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మనకు ఈ కండిషన్ అనేది మనకు ఓవరాల్‌గా మార్కెట్‌లో మంచి యాక్యురసీ అనేది ఇస్తుందన్నమాట. నేను అందుకోసమే చాలా సార్లు ఒక 1000 ఆఫ్ టైమ్ నేను ఈ యొక్క స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేశాను. సో బ్యాక్ టెస్ట్ చేసి ఏ విధంగా వర్క్ అవుతుందో నేను చూసి మరి నేను ఇక్కడ యాక్యురసీ తీయడం జరిగింది. సో బట్ నేను ఇట్లా బ్లైండ్‌గా చెప్పాను 70% అని నేను అలా ఊరికే చెప్పాను ఫ్రెండ్స్. కంప్లీట్‌గా నేను ఏదైనా ఉంటేనే జెన్యూన్‌గా చెప్తాను నేను. సో కంప్లీట్‌గా మీరు, ఎందుకంటే నేను ప్రాపర్‌గా గైడ్‌లైన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీకు జెన్యూన్ గైడ్‌లైన్స్ ఇస్తాను నేను. సో నేను అందుకోసమే ఇండికేటర్స్, టూల్స్ ఏదైనా కూడా మీరు స్ట్రాటజీ యూజ్ చేసినా కూడా అది కంప్లీట్‌గా మార్కెట్ కండిషన్‌లో అనేది మీకు ప్రాపర్‌గా యాక్యురసీ ఇచ్చే స్ట్రాటజీ అయి ఉండాలన్నమాట. సో టూల్స్, ఇండికేటర్స్‌ని బేస్ చేసుకొని చేసే ఈ యొక్క స్ట్రాటజీస్ వర్క్ అవ్వవు. సో పర్టిక్యులర్‌గా మనకు మార్కెట్ కండిషన్‌లో అది ఫుల్‌ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ కండిషన్ మనకు ఖచ్చితంగా మార్కెట్‌లో ఫుల్‌ఫిల్ చేస్తుంది కాబట్టే నేను ఈ స్ట్రాటజీని నేను రివీల్ చేయడం జరిగింది. సో అదైనా కూడా కంప్లీట్‌గా బిగినర్స్‌కి పడతదనమాట. సో ఎవరైతే ప్రెజెంట్ ఈ యొక్క మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా లాసెస్‌లో ఉన్న వారికి నేను ఈ యొక్క స్ట్రాటజీని నేను రివీల్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ప్రాపర్ కండిషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి సో ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి మార్కెట్‌లో మీరు ఇక్కడ చూడొచ్చు. సో అప్పర్ డైరెక్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్‌గా మనకి ఇక్కడ హైయర్ లో, హైయర్ హై, హైయర్ హై క్రియేట్ చేస్తూ మనకు మార్కెట్ అనేది ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఓవరాల్‌గా మేజర్‌గా మనకు అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది మార్కెట్‌లో. బట్ కొంత సైడ్ వేస్ అనేది క్రియేట్ అవుతుంది మార్కెట్‌లో. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు కండిషన్ దొరికినప్పుడు నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటానన్నమాట. సో ఇక్కడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో మార్కెట్‌లో సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ బయర్స్ కూడా ప్రీవియస్‌గా ఉన్న లెవెల్ నుంచి మనకి ఇక్కడ చూడొచ్చు, ఒక కంటిన్యూషన్ సైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్‌గా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కంప్లీట్‌గా బై ట్రేడ్ తీసుకుంటాం. సో బట్ నేను ఇక్కడ ఏం చేశాను, అకార్డింగ్ టు స్ట్రాటజీ ఇక్కడ నేను మల్టిపుల్‌గా నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది మనకిది విన్నింగ్‌లో బుక్ అవుతుంది, నో ప్రాబ్లమ్. సో కండిషన్ అనేది మనము క్యానస్టిక్స్‌లో కాదు, స్ట్రక్చర్‌లో చూడాలన్నమాట ఈ స్ట్రాటజీ ప్రకారం. సో కండిషన్ అనేది మనము స్ట్రక్చర్‌లో చూడాల్సి ఉంటుంది. సో ఇది మనకు 100% ఇది విన్నింగ్‌లో బుక్ అవుతది. సో సెల్లర్స్ యొక్క ఎంట్రీ కూడా మనం చూడొచ్చన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకిది ఈ కండిషన్ మనకి మన కొటెక్స్ అనే కాదు, పాకెట్ ఆప్షన్, సో ఒలం ట్రేడ్,
సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఆల్ బైనరీ ప్లాట్ఫామ్స్లో ఇది వర్క్ అవుతున్నాడు. ప్యాకెట్ ఆప్షన్ కంప్లీట్గా ఏది మనకి బినోమో, సో ఇవన్నిట్లో మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్గా మనకు నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను, మనకి ఇది బినోమోలో బుక్ అవుతాయి. సో చూడొచ్చు ఇది. సో ఎండ్ ఆఫ్ ద గేమ్. సో సింగిల్ 1 పాయింట్ రేంజ్లో కూడా మనకి ఇది విన్నింగ్లో బుక్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద స్ట్రాటజీ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇవన్నీ ప్రాఫిట్లో బుక్ అవుతాయి. సో ఈ విధంగా అనమాట. సో నేను చెప్పిన కండిషన్స్ని పక్కా మీరు ఫాలో అయితే 95% ఉంటుంది. సో ఎవరికైతే సీరియస్గా మీ లాస్ని రికవరీ చేసుకోవాలని ఉందో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు మెసేజ్ చేయొచ్చు. సో 5399లో ఇస్తున్నాను. సో కంప్లీట్గా మీకు 100%గా మీ యొక్క ఏదైతే మీ ప్రైజ్కి ఈ యొక్క ప్రైజ్కి ప్రాపర్గా మీకు ఒక సాటిస్ఫైడ్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే ఏంటి అంటే నేను ఈ స్ట్రాటజీ కూడా నేను సపోర్ట్ అనేది ఇస్తానన్నమాట, లైఫ్ టైం సపోర్ట్. సో అట్లాగే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. సో స్ట్రాటజీ తీసుకోగానే డైరెక్ట్ అప్లై చేయకుండా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు యాక్యురసీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో. సో మన సబ్స్క్రైబ్ మనకు రిక్వెస్ట్ మేరకి నేను ఇది ఒక వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరం పటేల్ సైనింగ్ ఆఫ్.